ఇప్పుడు ఇందాక మనము ముందుగాల ముందు వీడియోలో మనము అసలు జేబీ ఇన్‌ఫ్రాలో ప్లాట్ ఎందుకు కొనాలో తెలుసుకున్నాం. సో, ఇప్పుడు మనము లొకేషన్ హైలైట్స్ గురించి ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఏదైతే ఈ జేబీ సెరెన్ సిటీ అనేది ఉందో, ఇది మనకు ప్రైమ్ లొకేషన్‌లో ఉందండి. ఓకేనా? ఈ ప్రైమ్ లొకేషన్ మనకి జస్ట్ మనకు 10 మినిట్స్ ఇక్కడ నుంచి మనం 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే మనము ఓఆర్ఆర్ ఎళ్ళిపోతాం. అలాగే 50 మినిట్స్ డ్రైవ్ చేస్తే మనము ఎయిర్‌పోర్ట్ ఎళ్ళిపోవచ్చండి. ఇది మనకి సాగర్ హైవే ఫేసింగ్ బిట్. అంటే మీరు హైవే మీదకొచ్చేసి మీరు లోపలికి ఎళ్ళనవసరం లేదు. ఏదో 2, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి వేరే వేరే వెంచర్‌లు చెప్తుంటారు. బట్ మనకు అంత దూరం ఎళ్ళనవసరం లేదు. హైవేకొచ్చిర్రా మీకు ఎమ్మటే హైవేకి ఆనుకొని ఉంటుంది ఈ వెంచర్. ఈ వెంచర్ అని కాదు. మాకు ఉన్న 2 వెంచర్స్ కూడా మనకు విజయవాడ హైవేలో కూడా మనకు నేచర్స్ వ్యాలీ అనేది ఉంది. సో, అది కూడా మనకు హైవే ఫేసింగ్ వెంచరే. ఈ 2 కూడా మనకు హైవే ఫేసింగ్ వెంచర్‌లో ఉన్నాయి. ఓకేనా? సో, చూసుకుంటే ఇప్పుడు మనము ఈ వెంచర్ అనేది మనకు మండల్ హెడ్ క్వార్టర్‌లోనే ఉంది. ఓకేనా? మన ఇబ్రహీంపట్నం మండల్ హెడ్ క్వార్టర్‌లోనే మనకి ఈ వెంచర్ ఉంది. మనకు ఆల్సో ఇప్పుడు ఈ చుట్టుపక్కల మనకి ఎంఎన్‌సి కంపెనీస్ అనేవి మనకు చానా వస్తున్నాయి. ప్లస్ మనకి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ గూడా చానా ఉన్నాయి మనకి. ఓకేనా? ప్రతి 5 కిలోమీటర్స్ గూడా మనకి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి మనకు చానా ఉన్నాయి. పిల్లలకి ఫ్యూచర్‌లో గూడా మనకు చానా స్కూల్స్ అనేవి మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. నో ప్రాబ్లమ్ దాని గురించి. ఓకేనా? సో, ఆల్సో చూసుకుంటే మనకి టాటా వాళ్ళ కంపెనీస్ అనేవి గూడా మనకు ఫ్యూచర్‌లో చానా రాబోతున్నాయి. ఆల్సో మనకి ఆదిపట్ల దగ్గర టాటా కన్సల్టెన్సీ ఆఫీస్ గూడా ఉంది మనకు. వితిన్ మనకు 15 మినిట్స్, 20 మినిట్స్‌లో మనం ఎళ్ళిపోవచ్చు. ఓకేనా? ఎట్ ద టైమ్‌లో మనం వెళ్ళిపోవచ్చు. సో, ఎవరైతే నాకున్న నాకున్న బడ్జెట్‌లో నేను తీసుకోవాలనుకుంటున్నా. నేను స్పేషియస్‌గా ఉండాలి. నాకు ప్లేసు మంచి లొకేషన్‌లో ఉండాలి అనుకుంటారు. సో, జస్ట్ కాంటాక్ట్ మీ. ఓకేనా? థాంక్ యూ.